అది 1986వ సంవత్సరం. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముంటున్న ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో గొప్ప శివభక్తులైన శ్రీమతి అనసూయాదేవి మరియు శ్రీ మాణిక్యం గార్ల ప్రథమ సంతానంగా జూలై 22న శ్రవణ నక్షత్రంలో జన్మించారు శ్రీ జీవేశ్వర యోగి పుంగవులు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా గురువర్యులు అతి చిన్న వయసు నుంచే తన చుట్టూ కనిపిస్తున్న మనుషులు, ప్రపంచం గురించి తనకు తాను ఎన్నో ప్రశ్నలు సంధించుకునేవారు. ఆయనకు సుమారు 5 సంవత్సరముల వయస్సులో ప్రతి చిన్న వస్తువును, తన చేతిని, ఆకాశాన్ని, దేన్ని చూసినా చాలా అబ్బురంగా అనిపించి ఆశ్చర్యచకితులయ్యేవారు. అలా దేన్నైనా నిశితంగా గమనించడం, తదేకంగా ఆ వస్తువుతో తాదాత్మ్యం చెందడం జరుగుతూ ఉండేది. గురువర్యుల 8వ సంవత్సరంలో జరిగిన ఒక అద్భుతం ఆయన ఆధ్యాత్మిక జీవితానికి నాంది పలికింది. ఒకనాడు వారి పాఠశాలకి ఒక సాధు పుంగవుడు విచ్చేసి పిల్లలందరికీ ధ్యానం చేయటం నేర్పించారు. నాటి నుంచి రోజూ స్కూల్లో జరిగే అసెంబ్లీ సమయంలో ధ్యానం కోసం 5 నిమిషాల సమయం కేటాయించారు. అప్పుడే గురువుగారికి ఒక వింతైన అనుభవం జరిగింది. ఒకరోజు ఉదయం 8:55 ధ్యానంలో కూర్చున్న గురువుగారు ఎవరో తనని కుదిపి లేపుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచేసరికి తనని ఆశ్చర్యంగా చూస్తున్న టీచర్స్, పిల్లలు చుట్టూ కనిపించారు. ఆ ఆశ్చర్యానికి కారణం తను 4 గంటల నుంచి బాహ్య స్మృతిని కోల్పోయి సమాధి స్థితిలో ఉండిపోవడమే. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి తాను ఎలా అన్ని గంటలు బాహ్య ప్రపంచం మర్చిపోయి కూర్చుండిపోగలిగాను అని తెలుసుకోవాలనే జిజ్ఞాస తీవ్రతరమైంది. గురువుగారి తీవ్రతరమైన అంతర్మథనం ఆయనను 13 సంవత్సరాల వయస్సులో ఎవ్వరూ ఊహించని సాహసం చేసేందుకు పురికొల్పింది. ఒకానొక నాడు ఈశ్వర సాక్షాత్కారమే పరమావధిగా సంకల్పంబూని చేతిలో రూపాయి లేకుండా, ఇంట్లో చెప్పకుండా కాలినడకన సెంట్రల్ బస్టాండుకు చేరి శ్రీశైలం వెళ్లే బస్సు ఎక్కేశారు. కొంతసేపటికి ఒంటరిగా కూర్చున్న తన పక్కన ఎవరో పెద్దాయన వచ్చి కూర్చోవడం గమనించారు. బస్సు బయలుదేరిన కాసేపటికి కండక్టర్ వచ్చి టిక్కెట్ డబ్బులు అడగడంతో గురువుగారు, నేను శ్రీశైలం వెళ్ళాలి, మా అమ్మా నాన్న అక్కడ ఉన్నారు అని చెప్పారు నిశ్చయంగా. వెంటనే పక్కన కూర్చున్న పెద్దాయన తనతో పాటు గురువుగారికి కూడా శ్రీశైలం టిక్కెట్టు తీసుకున్నారు. అలా గురువుగారి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి అడుగులు శ్రీశైలం వైపు పడ్డాయి. ఆయనను ఈ అత్యున్నత మార్గంలో తీసుకెళ్లిన వారు మరెవరో కాదు, సాదాసీదా దుస్తులతో సామాన్య వ్యక్తిలాగా పక్కన కూర్చొని ఆయనకు టిక్కెట్టు కొనిపెట్టి శ్రీశైలంలో తన ఆవాసానికి తీసుకెళ్లి 3 రోజుల పాటు ఊహించనలవి కాని అద్భుతాలు చూపించిన పెద్దాయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ 3 రోజుల మహాద్భుత ఘట్టం గురువుగారి ఆధ్యాత్మిక జీవితానికి పట్టుకొమ్మ. మొదటి రోజు పరమగురువు గారు గురువుగారిని శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్ళి రమ్మన్నారు. అప్పుడు ఉదయం 10 గంటల సమయం అవుతోంది. గురువుగారు ఆలయంలో అడుగుపెట్టారు. శ్రీశైలంలో మొదటి అద్భుతం అప్పుడే జరిగింది. ఆలయంలో గురువుగారు తప్ప వేరెవ్వరూ లేరు. సంభ్రమాశ్చర్యాలతో, ఆనందోత్సాహాలతో గురువుగారు మల్లన్నను ఆలింగనం చేసుకుని గంటకు పైగా అత్యున్నత స్థితిలో ఉండిపోయారు. పరమ గురువర్యులు ఎల్లవేళలా ధ్యానంలో ఉండడం గురువుగారు గమనించేవారు. మరుసటి రోజు ఎదురుగా వచ్చి కూర్చోమని పిలిచారు. పక్కన పడి ఉన్న ఒక చిన్న కీటకాన్ని అరచేతిలో తీసుకుని ప్రాణం ఉందో లేదో గమనించమన్నారు. గురువుగారు 10 నిమిషాలకు పైగా దానిని తీక్షణంగా గమనించి ప్రాణం లేదని ధృవీకరించారు. అప్పుడు పరమ గురువులు ఆ జీవిపై పసుపు కుంకుమను చల్లి గుప్పిట ముయ్యమన్నారు. ఆ తరువాత ఆయన ఏవో మంత్రాలు పఠించారు. గుప్పిట విప్పమన్నారు. ఆశ్చర్యం! జీవి చేతిలో నుంచి ఎగిరిపోయింది. మరణించిన జీవికి పరమగురువులు ప్రాణం పోశారు.
ఇలా ఎన్నో. గురువుగారు ఆ చిన్న వయస్సులో అప్పటి వరకు తానెప్పుడూ కనీ విని ఎరుగని మహాద్భుత మహిమలకు సాక్షీభూతంగా నిలిచారు ఆ రోజు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి సామాన్యులు కారని, మహామహిమాన్వితులని, తనకు మార్గదర్శకత్వం చెయ్యడానికి దిగివచ్చిన సద్గురువులని ప్రణమిల్లారు. ఉపదేశం ఇవ్వమని కోరారు. ఒక్క షరతుపై మంత్రోపదేశం చేస్తానన్నారు పరమగురువులు. గురువుగారి కుటుంబంలో 3 నెలలలో ఒక విపత్తు రానుందని, ఆయన అవసరం కుటుంబానికి ఉందని, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలన్న షరతు పెట్టారు. ఆలోచించుకోవటానికి సమయం కావాలన్నారు గురువుగారు. తన కోరిక ఈశ్వర సాక్షాత్కారమే, మోక్షమే. అది ఎక్కడైతేనేమి అని ఆలోచించి తిరిగి వెళ్ళటానికి ఒప్పుకున్నారు. ఆనాడే శ్రీశైల మల్లన్న సాక్షిగా గురువుగారికి మహోత్కృష్టమైన గురూపదేశం జరిగింది. అదే గురువుగారు పరమగురువులను సశరీరంతో దర్శించడం చివరిసారిగా. పరమగురువులు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చేతబుచ్చుకొని పరమానందంతో హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా 3 నెలల తరువాత ప్రశాంతంగా సాగిపోతున్న కుటుంబంలో పరమగురువులు హెచ్చరించిన విపత్తు రానే వచ్చింది. గురువుగారి తండ్రిగారు గుండెపోటుతో కాలం చేశారు. ఆర్థిక ఇబ్బందులు, తల్లిగారికి మనోధైర్యం, చిన్నవాళ్లైన సోదరుడు సోదరిల విద్యాభ్యాసం తదితర బాధ్యతలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అప్పుడు పరమగురువులు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ గుర్తు వచ్చింది. పరమగురువులను కలవాలన్న ఆశతో అందులో ఉన్న చిరునామాకి వెళ్ళి ఆరా తీయగా అలాంటి వారెవరూ అస్సలు అక్కడ లేరని, ఆ చిరునామాలో ఇచ్చిన ఇంటి సంఖ్య కూడా అక్కడ లేదని తెలిసింది. కుటుంబ పోషణార్థమై నిత్యావసర వస్తువుల దుకాణం ఇంటి ముందు భాగంలో నడిపేవారు. ఈ రోజుల్లో గురువుగారి దినచర్య ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఉదయం 5 గంటలకు సైకిల్ మీద సుమారు 400 పాల ప్యాకెట్లు ఇంటింటికి వెళ్లి వేసేవారు. తరువాత 8 గంటలకి తమ్ముడు, చెల్లి, ఇంట్లో తమతో పాటు చదువుకుంటున్న ఇంకో వరసకి తమ్ముడు, చెల్లిని తీసుకుని పాఠశాలకు వెళ్ళేవారు. సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి తిరిగి వచ్చాక దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి దుకాణానికి కావలసిన సరుకులు తీసుకువచ్చి తల్లిగారిని ఇంటి పనులు చూసుకోవడానికి పంపించి తను దుకాణంలో రాత్రి 9 గంటల వరకు ఉండేవారు. అందరూ రాత్రి భోజనాలు చేసి విశ్రమించాక అప్పుడు రాత్రి 10 గంటలకు మొదలయ్యేది గురువుగారి సాధన. గురువుగారి సాధన ఇంట్లోనే కాకుండా 2 అద్భుతమైన ప్రదేశాలలో కొనసాగేది. ఒకటి వారి ఇంటి దగ్గరనే ఉన్న శ్మశానంలో, రెండవది సుమారు 3 శతాబ్దాల క్రితం జీవించిన యోగి శ్రీ కేశవస్వామి వారి జీవ సమాధి వద్ద. గురువుగారు అన్ని బాధ్యతలు నెరవేరుస్తూనే క్రమం తప్పకుండా రోజుకి 2 నుంచి 4 గంటల పాటు సాధన చేసేవారు. ఒక్కొక్కసారి సాధన వల్ల వారి శరీరం మెడక్రింది భాగమంతా చచ్చుబడినట్టు అయ్యేది. మళ్ళీ కొద్ది గంటల్లో మామూలు స్థితికి వచ్చేది. వారి సాధన తీవ్రతరమవుతున్న కొద్దీ వారికి చాలా అతీత శక్తులు సిద్ధించడం జరిగింది. గురువుగారు చదువుకునే రోజుల్లో తన సాధన కోసం దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేవారు కాదు. ఇంటర్ మరియు గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో ఆయన ఎక్కువ సమయం గ్రంథాలయాలలో కూర్చుని సాధన చేసేవారు. కొన్నిసార్లు ఎవ్వరికీ చెప్పకుండా కొన్ని అజ్ఞాత ప్రదేశాలకు వెళ్ళి కొన్ని రోజుల పాటు తపస్సు చేసేవారు. ఒకసారి అలా వెళ్ళి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఎవరో అపరిచితులు ఆయన ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటోలో గురువుగారి చుట్టూ 116 మంది దేవీదేవతలు కనపడడం ఒక మహాద్భుతం. 24 సంవత్సరాల పైగా జరిగిన నిరంతర సాధనలో లెక్కకు మించిన అద్భుతాలు జరిగాయి. అందులో ఆయన గత జన్మల దర్శనం ఒకటి. గత 618 జన్మలలో ప్రతి జన్మలో తానెవరో, ఎలాంటి సాధన చేశారో అన్నీ ఆయనకు స్పష్టంగా సదృశ్యమయ్యాయి. తన జన్మ కారణం కూడా తెలుసుకున్న కారణ జన్ములు
పూజ్య గురువర్యులు. జీవ సమాధి పొందాలని తన బలీయమైన కోరికను గురువాజ్ఞ మేరకు పక్కన పెట్టి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టారు. పరమ గురువుల ఆదేశం మేరకు 2వ సంతానం కలిగిన తరువాత 9 సంవత్సరముల నుండి చేస్తున్న ఉద్యోగం వదిలి లోక కళ్యాణార్థమై సకల మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి 2017వ సంవత్సరంలో శివకుండలిని సాధనకి సృష్టికర్త అయ్యారు. తానే శివుడిని అని తెలుసుకున్న జాగృత కుండలినితో జన్మించిన శ్రీ జీవేశ్వర యోగి కోట్ల మందిని మోక్ష మార్గంలో నడిపించడానికి కాదు మోక్షాన్ని ప్రసాదించడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. శివోహం, శ్రీ జీవేశ్వర యోగి శివోహం. జయ హో జీవేశ్వర, జయ జయ హో జీవేశ్వర.